ఇప్పుడు బాయిల్డ్ ఎగ్, రాగి మాల్ట్ మనం ఇక్కడ చేస్తాం. అవును సార్. ఆ చేసినందుకు ఎవరు డబ్బులు ఇస్తా ఉన్నారు? మనమే ఇస్తున్నాం. ఎక్కడ? మనమే ఇస్తాం. బాయిల్ చేసినందుకు మనం డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకి. లేదు. అంటే ఏడి రెమ్యూనరేషన్ కే ఇస్తాం. లేదు లేదు 2000 ప్లస్ 1000 అందులో సాలరీ అది. అదే అదే నేను చెప్పేది గ్యాస్ కు వాటికి ఎవరు డబ్బులు ఇవ్వాలి? గ్యాస్ ఇప్పుడు ₹9.69 వాళ్ళు ఎగరేసుకొని పోతా ఉన్నారు అక్షయ పాత్ర వాళ్ళు. వీళ్ళు చేసినందుకు ఆ గ్యాస్ డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఈ విషయం మీద నేను పెద్దగా డిస్కస్ చేస్తున్నా. సార్. ఎవరు గంగాబాబు అనే ఎవరయ్యా? గంగాబాబు ఖచ్చితంగా అట్లీస్ట్ అంతో ఇంతో రెమ్యూనరేషన్ ఇవ్వాలి అక్షయ పాత్ర వల్ల. ఇక్కడ బాయిల్డ్ ఎగ్ ప్లస్ రాగి మాల్ట్ తయారు చేసేదానికి కొంచెం రెమ్యూనరేషన్ మీరు ఇవ్వాలా వీళ్ళకు. ఇక్కడ గ్యాస్ బిల్లు అవి ఉంటాయి కదా, వాళ్ళు వంట వాళ్ళకి వచ్చేదే 3000 జీతము. ఎప్పటి నుంచో ఈ స్కూల్ నమ్ముకొని ఉన్నారు. మీరు వచ్చి మీరు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారు. దాని తర్వాత మీరు సేవా దృక్పథంతో మంచిగా చేస్తున్నారు, సంతోషం. కానీ ఇక్కడ వీళ్ళు ఆ గ్యాస్ ఆ బాయిల్ గుడ్లు ఉడకబెట్టడానికి, రాగి మాల్ట్ తయారు చేయడానికి అయ్యే డబ్బులు ఎవరు ఇవ్వాలి వాళ్ళకు? నష్టపోతున్నారు. ₹9.69 మీరే బేర్ చేసుకోవాలి. అది బయట స్కూల్స్ లో ఎట్లా జరుగుతా ఉందంటే, ఏది అక్షయ పాత్ర లేని స్కూల్స్ లో వాళ్ళకి ₹9.69 డబ్బులు ఇస్తున్నావు, వాళ్ళు వండుతా ఉన్నారు, పెడతా ఉన్నారు. దాంట్లో ₹1, ₹1.50 మిగిలించుకుంటా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇక్కడ వంట చేసే వాళ్ళ పరిస్థితి ఒక 2 ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ ఒక స్కూల్లో. వాళ్ళు ఈ బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టడానికి, రాగి మాల్ట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు, ఆ గ్యాస్ ఖర్చు వాళ్ళ జీతాల్లో 3000లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి వచ్చేదే 3000. ఏదన్నా కొంచెం మీ పెద్దలతో మాట్లాడి కొంచెం వాళ్ళకి కొంచెం రెమ్యూనరేషన్ కొంచెం ఇచ్చేటట్టుగా ప్లాన్ చేయాలండి. Check with our concerned team. Yeah. So what exactly is happening, and I will let you.